తండ్రి అయిన దేవుని వలన యేసుక్రీస్తులో ప్రేమించబడుతున్నటువంటి రక్షణ మార్గం టీవీ ఛానల్ వారికి నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీతో పంచుకోబోయేటటువంటి అంశము దేవుడు రాసిన చిత్రలిపి. దేవుడు రాసిన చిత్రలిపి. మరి లిపి అనే విషయానికి వస్తే మన భారతదేశంలో అశోక చక్రవర్తి మన భారతీయులందరికీ చక్కటి లిపిని అందించారు. ఆ లిపి ద్వారా మన భారతదేశంలో అనేక లిపులు తయారు చేసుకోవటానికి కారణమైంది. అశోకుడు లిపిని ఆదిమ, ఎబ్రి, గ్రీకు భాషలలో నుండి లిపిని అందులో ఉన్నటువంటి అచ్చులను తీసుకుని కొన్ని అచ్చులను తీసుకుని ఆయన లిపిని తయారు చేయటం జరిగింది. ఇది ఈ లిపి విషయానికి వస్తే ఇలా మన భారతదేశానికి అశోకుడు ఎంతో గొప్ప మేలు చేశాడని, ఆయన ద్వారా ఈ దేశానికి ఎంతో మేలు జరిగిందని ఆయన మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగనే ఆయన చెక్కించిన శిలా శాసనాలు చూస్తే ఎన్నో ఉన్నాయి. ఆ శిలా శాసనాలు ఆయన రాజ్యం ఉందని, ఆయన రాజ్యం చేశాడని అనటానికి చక్కగా మనకి ఎన్నో రుజువులు కనబడుతున్నాయి. అలాంటి రాజుకు మనం మంచి జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే చూడండి, చిత్రలిపి అనే విషయానికి వస్తే మనము ఏదైనా రోడ్డు మీద వెళుతున్నప్పుడు, బైపాస్లో వెళుతున్నప్పుడు అక్కడ హోటల్ ఉంది అని చెప్పడానికి అక్షరాలతో రాయరు, కానీ ఒక సింబల్స్ వేసి, ఒక ప్లేటు, ఒక పోర్కు, ఒక స్పూను ఇలా వేసి ఆ ప్లేట్లో ఉన్నట్టుగా చూపిస్తారు. అయితే ఇక్కడ ఏముందని సూచిస్తుంది అని అంటే, అక్కడ భోజనం హోటల్ ఉంది, ఇక్కడ భోజనం దొరుకుతుందని మాట్లాడకుండగానే, లిపి లేకుండగానే, అక్షరము లేకుండగానే అది తెలుపుతుంది. దానిని చిత్రలిపి అని అంటారు, అంటే సైన్ బోర్డ్ అంటారన్నమాట. అయితే ఈ యొక్క సైన్ బోర్డ్స్ మనము చాలా చోట్ల చూస్తాం. స్కూల్ దగ్గరలోకి వెళ్ళేసరికి స్కూల్ దగ్గరలో పిల్లలు పరిగెడుతున్నట్టుగా, పిల్లలు రోడ్డు దాటుతున్నట్టుగా బొమ్మలు కనబడతాయి. ఆ బొమ్మ చూడగానే వెళుతున్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో స్లోగా వెళ్ళటానికి ఇక్కడ పిల్లలు ప్రమాదంలో పడతారని చెప్పడానికనే అంత మ్యాటర్ అక్కడ కనబడుతూ ఉంది. అంటే అక్షరము లేకపోయినా ఒక సింబల్స్, ఒక రూపాన్ని చూపించి మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. భోజనం ఉందని చెప్పటానికి, అలాగనే పిల్లలు దాటుతున్నారని చెప్పటానికి, అలాగనే ఏజెన్సీ ప్రాంతాల్లో చూస్తే జంతువులు దాటుతున్నట్టుగా సింబల్స్ వేస్తారు. అంటే ఆ బొమ్మలు వేయటం ద్వారా, ఆ బొమ్మ ద్వారా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఆ యొక్క రూపం ద్వారా మాట్లాడడం అనేది జరుగుతుంది. అక్షరం లేకపోయినా, మాట్లాడకపోయినా, చెప్పకపోయినా అది ఆ బోర్డు మాట్లాడుతూ ఉంది. మనము ట్రాన్స్ఫర్ దగ్గర ఒక పుర్రె, 2 ఎముకలు కనబడతాయి. అక్కడ ఏం చెబుతుందనంటే, దాని దగ్గరికి వెళితే అది ముట్టుకుంటే ఇలాంటి ప్రమాదం జరుగుతుంది, నీ పరిస్థితి ఇలా మారిపోతుందని అక్కడ అక్షరాలు లేకపోయినా, మ్యాటర్ ఏమి లేకపోయినా అది సూచిస్తూ ఉంది. దీనిని సైన్ బోర్డు, చిత్రలిపి అని అన్నారు. అయితే ఈ చిత్రలిపులు దేవుడు రాసినటువంటి చిత్రలిపి, లేక దేవుడు చెక్కినటువంటి చిత్రలిపులను మనము చూద్దాం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మానవ కోటికి ఆయన చిత్రలిపి ద్వారా మాట్లాడుతున్నాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎక్కడ అని అంటే చూడండి, 19వ అధ్యాయము కీర్తనల గ్రంథము మనము చూడగలిగితే 19వ అధ్యాయం 1వ వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నవి. భూమి మీద ఉన్న ఏ మనుషుడైనా, భూమి మీద జీవిస్తున్న ఏ మనుషునికైనా దేవుడు చెక్కినటువంటి చిత్రలిపి, దేవుడు రాసినటువంటి చిత్రలిపి
దేవుడు ఏం తెలియచేయాలనుకుంటున్నాడు, దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, దానిని అంతటినీ ఈ వస్తువుల ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క జీవుల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఆకాశ వస్తువుల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు, తెలియచేస్తున్నాడు, ఒక విషయాన్ని సూచిస్తూ ఉన్నాడు. ఆకాశం ఏం చేస్తుందట? దేవుని మహిమను ప్రచురపరచుచున్నది. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. దేవుని మహిమను వివరిస్తుంది, ప్రచురపరుస్తుంది. పగటికి పగలు, రాత్రికి రాత్రి బోధ చేస్తుంది. పగటికి పగలు బోధ చేస్తూ ఉంది. పగలంతా మనుషులు తిరుగుతున్న వేళల్లో బోధ చేస్తూ ఉంది. ఆకాశం బోధ చేస్తూ ఉంది. సూర్యుడు బోధ చేస్తూ ఉన్నాడు. నక్షత్రాలు రాత్రికి రాత్రి జ్ఞానాన్ని తెలుపుతున్నవి. నక్షత్రాలు జ్ఞానాన్ని తెలుపుచున్నవి. చంద్రుడు జ్ఞానాన్ని తెలుపుతున్నాడు. రాత్రి ఎందుకు ఉందనంటే మనం రెస్ట్ తీసుకోవటానికి, పడుకోవటానికి, మనం విశ్రమించటానికి మాత్రమే కాదు, కానీ రాత్రి ఆ చీకటి జ్ఞానము తెలుపుతున్నది. ఏ జ్ఞానము తెలపాలి? మనకి ఏ జ్ఞానాన్ని తెలుపుతుంది? జ్ఞానము అంటే ఇదంతా కూడా దేవుని మాటకు కట్టుబడి, దేవుని యొక్క విధులకు కట్టుబడి పనిచేస్తూ ఉంది. దేవుడు చెప్పినది చేస్తూ ఉంది. దేవుడు రాసినటువంటి లిపి అది, దేవుడు చెక్కినటువంటి లిపి అది, లిపి చిత్రాలవి. ఆ లిపి చిత్రం మనకేం బోధిస్తున్నట్టు? జ్ఞానాన్ని తెలుపుతుంది. సూర్యునిలో అంతటి వెలుగు మరి రావటానికి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి? ఎంతో ఖర్చు అవుతుంది. సూర్యుని వెలుగు అంత వెలుగు ప్రసరించటానికి ఎంత ఖర్చు అవుతుంది? అందులో వాయువులు, అందులో ఉన్నటువంటి ఆ మెటీరియల్ ఎంత ఖర్చు అవుతుంది? అదంతా ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచించాలి మనిషి. ఎలా జరుగుతుంది ఇదంతా అని ఆలోచించాలి మనిషి. అది ఏం బోధ చేస్తుందంటే సూర్యునికి తన హస్తకాలము తెలియను అని 104వ కీర్తనలో 14వ అధ్యాయంలో చెబుతున్నాడు. సూర్యునికి తన హస్తకాలము తన హస్తకాలము తెలియను. అది జ్ఞానముతో చెప్పిన విధముగా ఆది నుండి దేవుడు ఏవైతే నియమించాడో ఆ పనినే జరిగిస్తూ వెళుతూ ఉంది. అది ఏం చేస్తున్నాడు? మనకి జ్ఞానం తెలుపుతుంది. అలాగనే ప్రసంగి గ్రంథకర్త కూడా 1వ అధ్యాయము 3వ వచనంలో చెప్తున్నాడు, సూర్యుడు ఉదయించును, అస్తమించుటకు త్వరపడును అని రాయబడింది. ఆయన అస్తమించటానికి బయలుదేరుతున్నాడు, త్వరపడుతున్నాడు. అది దేవుడు నియమించిన పనిని ఎంత క్రమముగానో సక్రమముగానో జరిగించుటకు త్వరపడుతూ ఉన్నాడు. క్షణము ఆలస్యములు చేయకుండా, క్షణము వృధా చేయకుండా, మరి సమయాన్ని మరి పాడు చేయకుండా త్వరపడుతున్నాడు, క్రమముగా జరిగిస్తూ ఉన్నాడు తనకు అప్పగించిన పనిని. ఇదంతా మనకి సైన్ బోర్డు, ఇదంతా చిత్రలిపి. దీన్నంతటిని మనం మనిషి ఆలోచించాలని, మనకి జ్ఞానము తెలపటానికి, ఈ చంద్రుడు జ్ఞానము తెలపటానికి, ఈ కాంతి ప్రసరించే కాంతి మనకి జ్ఞానము తెలపటానికి, ఆకాశములో ఉన్న నక్షత్రాలన్నీ మనకి జ్ఞానము తెలపటానికి, ఈ ఆకాశము అంతరిక్షము దేవుని పని నిమిత్తము నియమించబడి దేవుడు చెక్కిన చిత్రలిపులు అని మనము గమనించాలి. అవి జ్ఞానాన్ని తెలుపుతున్నాయి. వాటికి భాష లేదు. ఎలా అర్థమవుతుంది భాష లేకుండా అంటే? భాష లేకుండా ఒక మనిషి చేసిన చిత్రానికే ఒక మరి ఆ స్పందన ఉంటే, దేవుడు చెక్కిన శిల్పాలకు, దేవుడు చెక్కినటువంటి ఆ చిత్రలిపికి భాష ఉంది అని, అది కూడా మాట్లాడుతుంది అని తెలియపరచబడుతూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే ఇక్కడ దేవుడు చెక్కినటువంటి చిత్రలిపులు మనము ఆలోచించాలి అని అంటున్నాడు. మనము దాన్ని ధ్యానించాలి, దాన్ని తెలుసుకోవాలి. కొంతమంది దేవుణ్ణి తెలుసుకోవడం ఎట్లు అని అడుగుతారు. దేవుణ్ణి ఎలా వెతకాలి అని అంటారు. దేవుణ్ణి ఎలా దర్శించాలి అని అంటారు. అంటే ఆయన దర్శనం సాక్షాత్తు ఆయన దర్శనమే రావాలని చూస్తారు, ఆయన వెలుగే రావాలని చూస్తారు, ఆయన మాట్లాడుతుంటేనే వినాలి అని ఆశపడతారు. అదంతా కూడా దురదృష్టం అని అనుకోవాలి, అదంతా కూడా అత్యాశ అని అనుకోవాలి. దేవుడు మనలను ఎలా చూడమని అంటున్నాడంటే, దేవుడు ఎలా వినాలి అని అంటున్నాడంటే, మరి
రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే ఇక్కడ ఏమని ఉంది? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వము జగత్తుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన మరలా చదువుదాం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వము జగతోత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. గనుక వారు నిరతులై ఉన్నారు మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు అని అంటున్నాడు. ఈ సైన్ బోర్డులను గుర్తించిన వారు ఉన్నారట, వారు దేవునిగా మహిమపరచలేదట. ఇవి ఎలా వచ్చాయో దేవుడు లేకుండానే ఇదంతా జరుగుద్దా అని వారికి అర్థమైందట కొందరికి, కానీ వారు అంగీకరించలేదట అట్టివారు. అయితే మనము వీటన్నిటినీ ఆలోచించాలి. ఇవి దేవుడు పెట్టిన సైన్ బోర్డులు, ఇవన్నీ ఆయన మనకి ఇచ్చినటువంటి చిత్రలిపులు. ఈ చిత్రలిపిని మనం చూసి నేర్చుకోవాలి? అదృశ్య లక్షణము అనగా గాలి మనలను తాకి వెళుతుంది. అది ఏం చెబుతుంది? కనిపించని ఈ యొక్క అదృశ్యమైనటువంటి గాలి మనల్ని తాకి వెళుతుంది. కనిపించని దేవుడు ఉన్నాడని చెబుతుంది. కనిపించని దేవుడు నీకు కనిపించడు, నీకు మాట్లాడడు, నీతో సంభాషించడు. ఎందరో ప్రవక్తల ద్వారా మనకి ఇవన్నీ రాసి ఉంచాడు. ఇవన్నిటిని మనం ఆలోచన చేస్తే మనకి ఆయన అర్థమైపోతాడు, ఆయన తెలుస్తాడు. ఆయన ఎలా చూడాలి? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి అని అన్నాడు. ఏం రుచి చూడాలి? ప్రకృతిని అంతటిని రుచి చూస్తే ఉత్తముడో కాదో తెలుస్తుంది. ప్రకృతిలో ఉన్నటువంటి రుచులు వీటన్నిటినీ దేవుడే ఇచ్చాడు కదా. దేవుడు నాలుక ఇచ్చినవాడు, వాటికి రుచులను ఇచ్చాడు. వాటికి ఎన్నో రకాల ఫ్రూట్స్ని ఇచ్చాడు, ఎన్నో పదార్థాలను ఇచ్చాడు. వీటన్నిటినీ అనుభవిస్తున్న మనిషి దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుడు ఎలా ఉంటాడు చూపించండి, దేవుడు ఎలా ఉంటాడు నాకు కనబడితే చూపించండి, నాకు కనిపించేలా చేయండి అని ప్రశ్నించేవారు ఉంటారు. రుచి చూచి ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. మనము తీపి తింటాము, అది తీపి అని మనం తిన్న తర్వాతే కదా తెలుస్తుంది. తిన్నాకే కదా చెప్పారు. తినకుండా చెప్పగలరా ఇది తీపి అని? పులుపని ఎలా చెప్పారు? తిని చెప్పారు కదా. తినకుండా చెప్పగలరా ఇది పులుపని? అదే ఎలా తెలుస్తుందంటే అనుభవించి చూడాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అంటున్నాడు. అనుభవ జ్ఞానంతో తెలుసుకోండి. దేవుడు అలా అర్థం కావాలంటున్నాడు. కానీ మనం ఎవరికి ఎలాగనూ మాటలతో రుజువుపరచాలి అని అంటే అది కష్టం. రుచి చూసి తెలుసుకోవాలి. దేవుడు వ్రాయించినటువంటి సృష్టిలో చిత్రలిపులున్నాయి. ఆయన అదృశ్య లక్షణము అనగా ఈ గాలి మనలను తాకి వెళుతుందని అంటే ఇందులో దేవుడు లక్షణము ఉంది. ఇది దేవుని లక్షణం. కనిపించని ఈ అదృశ్య లక్షణాన్ని ప్రకృతిలో నేను ఉంచాను. దీన్ని చూస్తే నేను అర్థమవుతాను, దీన్ని గ్రహిస్తే నేను అర్థమవుతానని తెలియచేస్తూ ఉన్నాడు ఆయన. నిత్య శక్తి అంటే సూర్యునిలో వెలుగు తగ్గిపోవట్లేదంటే కారణం ఏమై ఉంది? మీరు గ్రహించాలి, ఆలోచించాలి. దేవుడే దీనంతటికీ కారణం. దేవుడు నిత్య శక్తి అయి ఉన్నాడు. దేవుడు మహాశక్తి అయి ఉన్నాడు. ఆయన మహాశక్తి అయి ఉన్నాడు. వీటికి మహాశక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని నుండే ఇదంతా జరుగుతూ ఉందని నిత్య శక్తియు ఆయన దేవత్వము. చూడండి, దేవత్వము అనే విషయానికి వస్తే మనకి సృష్టిలో ప్రతిదీ త్యాగం చేస్తూ ఉంది. ప్రతి జీవి మన కొరకు బలైపోతుంది. దానికి ఎంతో జ్ఞానం ఉంది. దానికి భాష లేదు కానీ దానికి ఎంతో జ్ఞానం ఉంది. అది ఎంతో జ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉంది. జీవులను ఈ మధ్య మాట్లాడింప చేయటము, లేక జీవులను ఏదో మంచి మంచి పనులు చేయించటము, మనిషి తన ఆధీనంలోనికి తెచ్చుకోవటం, తనకు నచ్చినట్టుగా మలుచుకోవటం, తన కార్యాలన్నిటికీ హెల్ప్ చేసే విధంగా తను చెప్పింది చేయటానికి మలుస్తున్నట్టు దానికి నేర్పిస్తూ ఉన్నాడు. అంటే దానికి జ్ఞానం ఉందా? జీవులు సంగీతం కూడా కొడుతూ ఉన్నాయి. జీవులు ఎన్నో క్రియలు చేస్తూ ఉన్నాయి. సర్కస్సుల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. సర్కస్సుల్లో ఎన్నో పనులు చేపిస్తూ ఉంటారు వాటి ద్వారా. అంటే మనిషి మాట వింటుంది, అది చెప్పింది గ్రహిస్తుంది. ఇలా చేయమని చెప్పాడు కనుక ఇలా చేయాలని అది చేస్తుంది అని అంటే దానికి జ్ఞానము బుద్ధి ఉంది కదా. దానికి జ్ఞానము బుద్ధి ఏ విధముగా ఉంది? నేను ఈ మనుషుడికి సేవ
చేయాలి, ఈ మనుషుడి కోసం బలైపోవాలని అనుకుని అది జీవి బలైపోతుంది. దైవత్వము ఈ ప్రకృతిలో కనబడుతుంది. దేవుని యొక్క తత్వము అంటే త్యాగం అవ్వాలి అనే తత్వము ఈ సైన్ బోర్డు ప్రకృతిలో మన కళ్ళ ముందు మనకి మరి రుజువుపరుస్తుంది. ప్రకృతి అంతా రుజువుపరుస్తుంది. ప్రకృతి అంతా మనకి లోబడి మరి తెలియచేస్తుంది. మనం జ్ఞానం ఉన్న మనిషిగా మనం ఏం తెలుసుకోవాలంటే ఈ జీవిని చూసినప్పుడు వీటన్నిటినీ మనం ఆలోచించినప్పుడు మనకి జ్ఞానము తెలుపుతుంది. అది చూడండి, యోబు గ్రంథం 12:7 ఆయనను మృగములను విచారించుము, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేస్తాయి, నీకు బోధ చేస్తాయి. వాటన్నిటిని ఆలోచన చేస్తే యెహోవా హస్తము వీటిని కలుగు చేసినని తెలుసుకొనని వాడు ఎవడు అని అంటున్నాడు. అంటే వీటన్నిటిని చూడాలి. మనిషి దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే వీటిని పరిశీలించాలి, జీవులను పరిశీలించాలి. పరిపూర్ణంగా దేవుణ్ణి తెలుసుకుంటాడు, పరిపూర్ణంగా అర్థం చేసుకుంటాడు, దేవుని గురించి ఆలోచన కలిగి ఉంటాడు. దేవుడు అని అంటే అప్పుడు అర్థమవుతాడు. యోబు గ్రంథం మరలా ఒకసారి చదువుదాం. యోబు గ్రంథం 12:7 ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. బోధ చేస్తాయి, మృగాలు బోధ చేస్తాయి. అవి సైన్ బోర్డులు, దేవుడు రాసిన చిత్రలిపులు, చెక్కిన చిత్రలిపులు, అవి మీకు బోధిస్తాయి. మరి ఆలోచన చేస్తున్నారా? దేవుణ్ణి తెలుసుకోవటం, బైబిల్ చదువుతున్న వారందరూ దేవుణ్ణి తెలుసుకోవటం అని అంటే దర్శనం కోసం ఎదురు చూడడం కాదు, మోసపోవడం. దర్శనం కోసం, వెలుగు కోసం, ఏదో నీకేదో ఇంకత్తమాటు కళల్లో ఆడాలని అనుకోవటం నీ యొక్క దౌర్భాగ్యం, అది నీ దురదృష్టం. అలా చూడకూడదు. ఇంకత్తమాటు అది కాదు తత్వం. దేవుడు నేర్పిస్తున్నాడు. యోబు గారు చెప్తున్నారు, బుద్ధి నేర్చుకోవాలి. యోబు గారు తెలియచేస్తున్నారు, బుద్ధి తెచ్చుకోవాలి. యోబు గారు చెబుతున్న మాటను పరిశుద్ధాత్మ చేత మరి చెబుతున్న ఆ మాటను మీరు జ్ఞానమందు ఉంచుకోండి, జ్ఞానం తెచ్చుకోవాలి. ఏమని అంటున్నాడు యోబు గారు? ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. ఏం తెలియచేస్తాయి? ఆకాశ పక్షులను విచారించిన ఎడల అవి నీకు తెలియచేయును, భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. భూమి బోధ చేస్తుంది, భూమి బోధ చేస్తుంది, చంద్రుడు బోధ చేస్తున్నాడు, జ్ఞానము తెలుపుతున్నాడు, ఆకాశం బోధ చేస్తుంది. ఇంత బోధ మన చుట్టూ ఉన్నప్పుడు ఆ బోధను మనం వినాలి, బైబిల్ చదవాలి, బైబిల్ బాగా అర్థం చేసుకోవాలి. దేవుని బోధను, మనము ప్రకృతిలో పెట్టిన బోధను, దేవుడు స్వయంగా చేస్తున్న ప్రవక్తల ద్వారా చేస్తున్న బోధను, అలాగనే మరి సైన్ బోర్డు చిత్రలిపి ద్వారా చేస్తున్న బోధను, ఈ బోధలన్నిటినీ మనము అన్వయించుకోవాలి. ఈ బోధలన్నిటినీ మనం వినాలి, ఈ బోధలను మనం గ్రహించాలి. మనము మృగాలను ఆలోచన చేస్తే మృగం చూడండి, సింహం చూడండి, అది అడ్డమైన వల్ల తింటుందా? అది నచ్చినది తింటుంది, వేటాడి తింటుంది. ఒక్కసారే చక్కగా మంచి వేటాడి వేటను పూర్తి చేసి మంచి భోజనం, మంచి ఆహారం తింటుంది. ఆకలేసింది కదని చెప్పేసి గత్తరి కుళ్ళిపోయింది, పాడైపోయింది, ఎక్కడో దొరికింది తినదు, ఎండిపోయింది అలాంటివి తినదు, అడ్డమైన గడ్డి తినదు. మరి సింహం ఏం బోధ చేస్తుంది? నువ్వు ఈ లోకమందు రాజువి, ఈ లోకమందు నీవు రాజువి కనుక టీవీగా ఉండు, మరి పౌరుషంగా ఉండు. మరి నువ్వు ఎలా ఉంటావునంటే అడ్డమైన వాటన్నిటికీ నీవు తాలుకోకు, మంచి మంచి విషయాలకి తాలుకో. ఇంక అత్తమాటు విస్తారముగా అడ్డమైన విషయాలన్నిటికీ మాట్లాడకు. మంచి విషయాన్ని మాట్లాడితే మంచి జ్ఞానులు మాట్లాడినప్పుడు ఎండిపళ్ళెములో ముత్యాలు అమర్చినట్టుగా ఉండాలి అని అంటాడు సొలొమోన్ రాజు గారు. గనుక మనం అట్టి రీతిగా ఉండాలని సింహం బోధిస్తూ ఉంది, బోధ చేస్తూ ఉంది. మనము ఆకాశ పక్షులను గూర్చి మనము ఆలోచన చేస్తే అవి ఏం నేర్పిస్తాయి? ఆకాశ పక్షులు. అవి ఎన్నో ధ్రువ ప్రాంతాల్లో, మంచు ఉన్న ప్రాంతాలలో అక్కడ ఆహారం లేక మరి వృక్షాలన్నీ మూసుకుపోయి, ఆ మొక్కలన్నీ మూసుకుపోయి, నదులన్నీ కప్పేసి ఉన్న పరిస్థితులలో అవి అక్కడ జీవించటానికి మరి అనుకూలం లేకపోతే అవి బయలుదేరి ఇలా మన భారతదేశం వస్తాయి, వేరే వేరే దేశాలు వెళతాయి, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి అవి జీవనాన్ని కొనసాగిస్తాయి.
ఆ గుడ్లు పెట్టుకుని పిల్లల్ని తయారు చేసుకుని మరలా వెదిగిన తర్వాత మరి ఆ ఎండలు ఎక్కువ వచ్చిన తర్వాత అక్కడ మంచు కరిగిపోతుందని గ్రహించి మంచు కరిగిపోతుంది, మన ప్రాంతానికి మనం వెళ్ళిపోతాం అని అవి ఆలోచించి మరలా తమ ప్రాంతాలకి అవి వెళ్ళిపోతాయి, మర్చిపోయి అక్కడ ఉండిపోవు. దేవుడు మానవాళిని పంపించాడు ఈ లోకానికి. అవ్వ ఆదాముల ద్వారా తరతరాలు దాటుకుని మనం వచ్చాం. అందుకని దేవుడు పిలుస్తాడు చూడండి, కీర్తనల గ్రంథం 90:3 నరులారా తిరిగి రండని ఆయన సెలవిచ్చుచున్నాడు. నరులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు అని రాయబడి ఉంది. అని అంటే సెలవిస్తున్నాడు, రండి నరులారా తిరిగి రండి అనే పదాన్ని దేవుడు వాడుతున్నాడంటే పంపించానని ఆయన చెబుతున్నాడు. మీరు పరలోకము నుండి వెళ్ళిన వారు, పరలోకం నుండి ఆదాములోనికి, ఆదాము ద్వారా తరతరాలు దాటుకుని ఈ తరములో మనము వచ్చాము, మనము తిరిగి వెళ్ళవలసిన వారము. ఇది దృష్టిలో ఉంచుకోవాలి. తాము ఏ దేశం వెళ్ళవలనో వారికి మనసునందు గుర్తుండిన ఎడల వారు వెళ్ళడానికి వీలు ఉంటుంది కదా అన్నట్టు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:15 తాము ఏ దేశం నుండి వచ్చిరో మరి జ్ఞాపకం అందించుకున్న ఎడల తిరిగి వెళ్ళుటకు వీలు కలిగి ఉండును కదా అని అంటాడు. చూడండి, మనం అదే సందర్భాన్ని మరలా ప్రసంగి కూడా చెబుతాడు. మనం ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11:15 చూస్తే ఇక్కడ చక్కటి మాట గుర్తు చేస్తున్నాడు. ఇశ్రాయేలును గూర్చిన సందర్భములలో వారు కూడా ఏం చేస్తారంటే, ఇశ్రాయేలు మేము వెళ్ళవలసిన వారమే, మేము అసలు కానాను కాదు, మేము వెళ్ళాల్సింది అసలు పరలోకం. అయితే ఈ పరలోకం వెళ్ళటానికి మాకు చూడండి వారు ఏమన్నారు అంటే 11:13 వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశుల యాత్రికులమని ఒప్పుకొని విశ్వాసము గలవారే వెళ్ళిపోయారు. కనుక వాళ్ళు ఒప్పుకున్నారు. మీరు ఒప్పుకోవాలి, మనమంతా ఈ సైన్ బోర్డులను చూసి నేర్చుకోవాలంటే, మనము ఈ ఆకాశ పక్షులను చూసి నేర్చుకోవాలంటే మనము వెళ్ళవలసిన వారమని నేర్చుకోవాలి. 15 చూస్తే వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉంటుంది. గుర్తుంచుకుంటున్నారా? ఆకాశ పక్షులను చూడండి, అవి మీకు జ్ఞానాన్ని బోధిస్తాయి. దేవుడు చెక్కిన చిత్రలిపులు మనకు బోధ చేస్తాయి. ఆ కొల్లేరు సరస్సులో నివసిస్తాయే ఆ పక్షులు జ్ఞానాన్ని బోధిస్తాయి. అవి మరలా ఆ చిన్ని బుర్రలో, ఆ మెదడులో ఆ రూట్ మ్యాప్ అంతా గుర్తించుకుని మరలా తిరిగి వెళ్ళిపోతాయి. మరి మనకి ఇంత మెదడు ఉంది, 1.5 మెదడు ఉంది. మరి వాటికంటే మరి శ్రేష్ఠులం కామా? మనకి రూట్ మ్యాప్ తెలియదా? మనం ఆలోచించలేమా? దేవుని యొద్ద నుండి వచ్చిన వారమని, తిరిగి వెళ్ళవలసిన వారమని జ్ఞాపకం మంది ఉంచుకోలేమా? మరి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు ఈ లోకమందున్నవారు కాదు, మీరు పరదేశులు, యాత్రికులు, ఈ భూమి నాది. లేవియకాండం 25:23 ఏం చెప్తున్నాడంటే, ఈ భూమిని శాశ్వత విక్రయం చేయకుడి, ఇది నాది, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు అని చెప్తున్నాడు. కనుక మీరు పరదేశులను గుర్తించుకోండి. ఈ ప్రకృతిలో ఉన్న ఈ సైన్ బోర్డులన్నీ చూస్తుంటే మీకు తిరిగి వెళ్ళవలసిన వారని గుర్తించుకోవాల్సిన అవసరత ఉన్నది. మనకి నేర్పిస్తున్నాయి ఎన్నో, ఇంకా చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి. కనుక మరల వారం చెప్పుకున్నాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. పరమందరం కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి కన్న తండ్రి. మేము ఈ లోక వారము కాదు, మేము నాయన తండ్రి పరలోక సంబంధులమని నాయన తండ్రి మేము జ్ఞాపకం చేస్తాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి, ప్రకృతిలో ఉన్న నాయన ఆకాశ పక్షులు మాకు బుద్ధియు జ్ఞానమును బోధించుచున్నవి. ఆ యొక్క నా తండ్రి చిత్రలిపిని నాయన మేము చూసి నాయన మేము జ్ఞానము తెలుసుకున్నటకు నాయన కృప చూపించి ఉన్నారు. మీకే వందనాలు, స్తోత్రములు. విన్న వాక్యాన్ని అందరి హృదయాలలో ఫలింపచేయండి. కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నింటినీ నాయన చక్కపరిచి వాక్యమందు దృష్టి ఉంచుటకు కృప చూపించి సహాయం చేయమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. పువ్వును చూస్తే చెబుతోంది చేసింది దేవుడని, శూన్యంలో భూమే చెబుతోంది ఆధారం దేవుడని. భాషే లేదుగా అయినా చెబుతోందిగా ఇది దేవుని ప్రేమని, బలి అవుతానంటోందిగా. దేవుని పిల్లలమని మన
తనకు సేవే చేస్తుందిగా. విశ్వదేవుని సృష్టిని క్రైస్తవుడే చెప్పాలిగా. పువ్వును చూస్తే చెబుతుంది చేసిందే దేవుడని. శూన్యంలో భూమే చెబుతోంది ఆధారం దేవుడని. నీ తల్లి గర్భంలో ఏ రూపం ఇవ్వాలో నిర్ణయించాడు నీకు దేవుడే కదా. స్త్రీ పురుష రూపంలో ఏ రూపం ఇవ్వాలో నిర్ణయించాడు నీకు దేవుడే కదా. ఏ రంగు కావాలో నువ్వు కోరుకోలేదు. ఏ రూపం ఇవ్వాలో నువ్వు పడగని లేదు. కనుపాపగా ఉంటానని కంటికే రెప్పలా నిన్ను కాపాడుతున్నాడులే. తన పాదమే ఈ భూమిపై పెట్టి నీ ప్రక్కనున్నాడులే. భాషే లేదుగా అయినా చెబుతుందిగా ఇది దేవుని ప్రేమని. బలి అవుతానంటుందిగా. తను నిదురపోకున్నా నువ్వు నిదురపోతున్నా జంతువులు నీలాగే నిదురపోవులే. పక్షి గరుతు ఉన్నా గింజలే తింటున్నా జంతువులు నీలాగే సుఖపడవులే. ఇలాంటి జీవితమే ఏ జీవికి లేదు. నీలాగే నిదురించే గాఢ నిద్ర ఇవ్వలేదు. తన ప్రేమనే నీకిచ్చాడని నిదురించక దేవుడే నిన్ను కాపాడుతున్నాడులే. తన పాదమే ఈ భూమిపై పెట్టి నీ ప్రక్కనున్నాడులే. భాషే